శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు 26/7/2025 శనివారం. ముందుగా మా యొక్క ఛానల్ని శివస్వామి యూట్యూబ్ ఛానల్ అందరికి కూడా షేర్ చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి ఉపయోగపడే విధంగా షేర్ చేయగలరని మనం చేసుకుంటున్నాం. విశ్వావసనామ సంవత్సరం వర్ష ఋతువు శ్రావణ మాసం. ఈరోజు తిథి శుక్ల విధియ రాత్రి 11:29 వరకు. వారం శనివారం. నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. సాయంత్రం 5:28 వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. అదేవిధంగా వర్జం ఉదయం 6:12 నుండి 7:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల నుండి 7:36 వరకు. ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం 3:55 నుండి 5:31 వరకు. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:41 సూర్యాస్తమయం సాయంత్రం 6:37 ఈరోజు శుభ సమయం లేదు. పరిహారం: శనివారం రోజు కర్పూరంలో కొంచెం లవంగాలు వేసి వెలిగించటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి అంతా శుభం కలుగుతుంది. తరువాత ద్వాదశ రాశుల వారి ఫలితం. ముందుగా మేషరాశి ఫలితం. చతుర్థ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. దైవసేవా కార్యక్రమాలపై దృష్టి సాధిస్తారు. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపారములకు చిక్కులు తప్పవు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. మేషరాశి వారి పరిహారం: రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయటం మంచిది. వృషభ రాశి వారి ఫలితం. తృతీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఆస్తి వివాదాలు నూతన ఒప్పందాలు చేసుకుంటారు. విలువైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారమున ఆశించిన లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో సఖ్యత వ్యవహరిస్తారు. విద్యార్థులకు విదేశీ ప్రయత్నాల్లో కీలక సమాచారం అందుతుంది. వృషభ రాశి వారి పరిహారం: ఆంజనేయ స్వామికి సింధూరం లేపనం, అభిషేకం చేయించుకోవడం మంచిది. మిథున రాశి వారి ఫలితం. ద్వితీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావడం వల్ల ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఉద్యోగంన తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. మిథున రాశి వారి పరిహారం: సుందరాకాండ పారాయణం చేయటం మంచిది. కర్కాటక రాశి వారి ఫలితం. లగ్నంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల గృహం వాతావరణం సందడిగా ఉంటుంది. వ్యాపారులకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. అవసరానికి సన్నిహితులు సాయం పొందుతారు. స్థిరాస్తి విషయంలో చికాకులు తొలగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. ఉద్యోగులకు దీర్ఘకాలిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. అదేవిధంగా కర్కాటక రాశి వారి పరిహారం: గోమాతకు పూజ చేసుకోవడం ఈరోజు చాలా మంచి చేకూరుతుంది. సింహరాశి వారి ఫలితం. వ్యయస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. బంధువులతో మాట పట్టింపులుంటాయి. ఆరోగ్యపరంగా వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారులకు గందరగోళ పరిస్థితులుంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. సింహరాశి వారి పరిహారం: గణపతికి 108 గరిక పూసలతో పూజ చేసుకోవటం మంచి చేకూరుతుంది. కన్యారాశి వారి ఫలితం. లాభస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల వృత్తి వ్యాపారాలు అనుకున్నది సాధిస్తారు. దైవ చింతన పెరుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతంగా సాగిస్తారు. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉన్నప్పటికీ నిదానంగా పని పూర్తి చేస్తారు. కన్యారాశి వారి పరిహారం: వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పించడం మంచిది. తులారాశి వారి ఫలితం. రాజ్యస్థానంలో చంద్రగ్రహం స్థితి కావడం వల్ల వాహన వ్యాపారస్తులకు విశేష లాభాలు అందుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఆలయ దర్శనం చేసుకుంటారు. సన్నిహితులో సఖ్యత వ్యవహరిస్తారు. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు అధికారులకు అండదండలతో నూతన అవకాశాలు లభిస్తాయి. తులారాశి వారి పరిహారం: ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవటం మంచిది. వృశ్చిక రాశి వారి ఫలితం.
భాగ్యస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారమున స్వల్ప లాభాలు అందుకుంటాయి. బంధుమిత్రులతో మాటలతో విభేదిస్తారు. మీ ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక వాతావరణం చికాకుగా ఉంటుంది. వృశ్చిక రాశి వారి పరిహారం శివాలయంలో చండ ప్రదక్షిణం చేయడం ఈ రోజు చాలా మంచి చేకూరుతుంది వృశ్చిక రాశి వారికి. ధనుసు రాశి వారి ఫలితం. ఆయుస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. అవసరానికి చేతిలో డబ్బులు నిలవ ఉండదు. ఉద్యోగులకు సహోద్యోగులతో మాట పట్టింపులో కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధనుసు రాశి వారి పరిహారం శివాలయ దర్శనం ఈ రోజు చాలా మంచి చేకూరుతుంది. మకర రాశి వారి ఫలితం. కలత్ర స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటారు. ఆకస్మిక ధనలాభం చేపట్టిన పనిలో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నవి. ఈ రోజు మకర రాశి వారి పరిహారం నవగ్రహ ప్రదక్షిణం చేయడం చాలా మంచి చేకూరుతుంది మకర రాశి వారికి. కుంభరాశి వారి ఫలితం. షష్ఠమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి వ్యాపారంలో ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థిక అనుకూలతలు పెరుగుతుంది. నిరుద్యోగుల ఊహలు నిజమవుతాయి. ఉద్యోగులకు ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది. కుంభరాశి వారి పరిహారం ఆవుకు ఆకుకూర తినిపించడం మంచిది. మీనరాశి వారి ఫలితం. పంచమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. అనారోగ్య విషయంలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు కూడా ఉంటాయి. వ్యాపారులకు నిరుత్సాహ వాతావరణం. ఉద్యోగమున పరిస్థితులు అంతంత మాత్రంగానే అనుకూలిస్తాయి. పరిహారం చూసుకుంటే ఆంజనేయ స్వామికి ఆకుపూజ, సుందరాకాండ పారాయణం చేయటం మీనరాశి వారికి మంచిది. అదేవిధంగా ద్వాదశ రాశుల వారందరికి కూడా శుభం చేకూరాలని, అమ్మవారి అనుగ్రహంతో ఈ రోజు మొత్తం శుభం కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరికి కూడా శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. శివస్వామి యూట్యూబ్ ఛానల్ ని అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి ఉపయోగపడే విధంగా షేర్ చేయగలరని మనవి చేస్తున్నాం.